నా చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఈ ప్రోగ్రాంకు ముఖ్యమైన ఆర్కిటెక్ట్ వచ్చేసి శివారాచర్లు అని అనుకుంటా. ఆయన ద్వారానే నాకు వివేక్ లంకమల్ల పరిచయం. కొన్ని విషయాలు చాలా చిత్రంగా జరుగుతాయి. ముఖ్యంగా నేను మేడం సి అనేటువంటి ఒక బుక్ రాశాను. ఇందులో వచ్చిన కనీసం సగం మందికే నా బుక్ గురించి తెలుసు. ఆ సగం మందిలో సగం మంది ఖచ్చితంగా పుస్తకం చదివే ఉంటారు. ముఖ్యంగా నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మిత్రులు కొన్ని అయినా సరే, లేకుంటే ఫేస్బుక్లో నేను రాసినప్పుడైనా సరే చదివి ఉంటారు. తమాషా ఏంటంటే, నేను రచయితను కాగలుగుతాను, రాయగలుగుతాను, రాసి ఒప్పించగలుగుతాను అని నాకు స్ఫూర్తినిచ్చిన వాడు ఈ పిల్లకాయ. నా వయసు 57, అబ్బాయి ఐ థింక్ బిలో 35. ఓల్డ్ ఆర్ యూ? 32. మరి 2.5 దశాబ్దాల చిన్నవాడైన అబ్బాయి నాకు స్ఫూర్తి ఇచ్చినాడు అంటే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమైనా అది వాస్తవం 100%. ఎట్లా అంటే ఫేస్బుక్ అంతవరకు నేనేమి ఉపయోగించుకుంటుంటే అంటే, నేను ఎక్కడైనా ఒక చోటు పోయాను, కుప్పిలి పద్మ గారితో కలిశాను, ఓకే, ఇట్టపాలన్న మేడంని కలిశాను, ఒక పోస్టు. లేకుంటే నేను మద్రాసు వెళ్ళాను, ఒక పోస్టు. వీరభద్ర సార్ పుస్తకం చదివాను, ఒక పోస్టు, అంతే. కానీ కథ దాంట్లో రాయొచ్చు, కథలో లేకుంటే సీరియల్గా రాయొచ్చు అని చెప్పేసి ఈ అబ్బాయి రాస్తున్నటువంటి ఆ మల్లిగాడి పద్యం అని ఒక పుస్తకం రాశాడు. అది ఒక కొన్నాళ్ళ పాటు సీరియల్గా రాశాడు. దాదాపు ఒక 20 వారాలు 20 భాగాలుగా రాశాడు. అది రాసి చదివేటప్పుడు అది ఫేస్బుక్లో కూడా మనం అంటే గతంలో ఏమి మనము ఒక రచన చేయాలంటే ఒక పబ్లికేషన్ వాళ్ళకి ఒక వారపత్రిక దేనికైనా పంపించాలా, వాడు వేస్తాడో లేదో మనకు తెలియదు, అంత ఓపిక మనకు ఉండాలా, రిజెక్ట్ అయితే భరించాలి, మళ్ళీ అంతవరకు రాసిందంతా వేస్ట్ అవుతుంది కదా. సో మనము రాయగలుగుతాము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఫేస్బుక్ ఇచ్చిన తర్వాత ఇది పాఠకులతో మనం సీరియల్ రూపంలో చదివించవచ్చు అని చెప్పేసి ఆ అబ్బాయి రాసినటువంటి ఆ మల్లిగాడి పత్యం చూసిన తర్వాత నేను ఎందుకు రాయకూడదు అనుకున్నాను. నిజంగా అనుకున్న తర్వాత ఆ అబ్బాయి ఇంకా పూర్తిగా ఇందో లేదో నాకు తెలియదు, కానీ నేను నా జీవితానుభవంతో ఆమె చెప్పినవన్నీ ఒకటి రాశాను. రాసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ స్పందన చూసి నో డౌట్ నేను కూడా రాయగలుగుతాను అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా వేటకథ అని చెప్పేసి ఇంకోటి రాశాను, దానికి ఇంకా ఎక్కువ స్పందన వచ్చి అదే రీతిలోనే ఈ మేడం సి అనేటువంటి పుస్తకం కూడా అది ఎప్పుడో నేను అనుకొని రాసి పత్రికలు పంపించాలనుకొని ఎవరు చదువుతారపా అని చెప్పేసి అట్లా పక్కన పెట్టిన పుస్తకాన్ని మళ్ళీ ఆ కథను వెలికి తీసి కొత్తగా నేను చేసుకునే పరిశోధన బేస్ చేసుకొని నేను ఆ కథ రాస్తే అది కూడా మేడం సి అనేటువంటి అది కూడా సీరియల్గానే రాశాను ఫేస్బుక్లో. రాస్తే దానికి వచ్చిన స్పందన విపరీతంగా, దాన్ని బట్టి ఇంకా నాకు నేను రచయితనని చెప్పేసి అనుకున్నాను. దాని పుస్తకాన్ని తెమ్మని చెప్పినారు, చాలామంది నవలగా తీసుకురామంటే నేను నవల తెచ్చాను. సో ఈ పాయింట్ చెప్పడానికి నేను ముఖ్యంగా ఈ అబ్బాయి ఇలాంటి యువకులు మనకు అంటే ఈ సాహితీ ప్రపంచానికి అవసరం అని చెప్పేసి నేను అనుకోవడం. సో ఇప్పుడు ఏంటంటే ఈ పుస్తకం ఏదైతే ఉందో లంకమల్ల దారిలో, అందులో నేను కూడా కనీసం 1-2 దారుల్లోన ఏదో ఒక దారి లంకమల్ల ఎన్ని దారులు చూపించాడో అందులో కనీసం 2-3 దారులలో నేను ఉంటాను. సో ఆ దారులు ఎవరైనా సరే ఒక మనిషికి ఒక కొత్తది ఏదైనా కనిపెట్టాలంటే మనిషికి జిజ్ఞాస అవసరం. ఏదైనా కొత్త ప్రపంచం తెలుసుకోవాలా, కొత్తది ఏదో చూడాలా అన్నటువంటి ఆలోచన, ఆసక్తే అన్వేషణకు ఒక డిస్కవరీకి దారితీస్తాయి. ఒక ఇన్వెన్షన్ అని చెప్పలేము, డిస్కవరీకి దారితీస్తాయి. ఇప్పుడు కొలంబస్ ఏదో కనిపెట్టాలనుకుంటే, ఇండియా కనిపెట్టాలనుకుంటే పోయి తిరుగుతా అమెరికా కనిపెట్టాడు. అమెరికాలో ఉన్న ఇండీస్ అనేటువంటి లోకల్ జాతి ఉందని చెప్పేసి కూడా కనిపెట్టాడు. సో మనిషి ఒక అన్వేషకుడిగా వెళుతూ ఉంటేనే కొత్తవి తెలుస్తాయి. సో ఈ లంకమల్ల దారుల్లో కూడా ఇటువంటి ఆయన ఎన్నో రాశాడు, మీరు చదివితేనే బాగుంటుంది అనమాట. సార్ ఆల్రెడీగా మనకు వీరభద్రుడు సారు ఆల్రెడీగా చెప్పాడు దాని వివరాలు. ఇప్పుడు నేను చిన్న ఒక అనుభవం చెప్తాను. బెలుం గుహలకు వెళ్ళాం మేమంతా. ఈ మా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బెలుం గుహలు కాదు, కడప జిల్లాలో ఈ పోర్మామిల్ల మండలంలో బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్నటువంటి లంకమల్ల ఫారెస్ట్లో కూడా ఆ బెలుం గుహలు ఉన్నాయి. ఆ బెలుం గుహల యాత్ర ఒకసారి పెట్టాడు. సరే మేమంతా వెళ్ళాం, దాదాపు 100 మందిని, విచిత్రంగా. కానీ ఎంత క్లిష్టమైనటువంటి గుహలు అంటే అవి అంతే. ఫస్ట్ కొంత దూరం పోతే బాగానే ఉంటుంది, కానీ లోపలికి పోయి కొద్ది చాలా క్లిష్టంగా ఉంది. నాకు ముందు నాతో పాటు కొండారెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి నాకంటే ఒక 20 ఏళ్ళు జూనియరే. అంతా ఎవరెవరు ఎట్లా పోయినారో అర్థం కాలే, కొంత దూరం వస్తున్నారు, ఎన్నికపోతున్నారు. అబ్బాయి ఏం చెప్తున్నాడు, వివేక్ పోయినాడు ముందుకు పైకి అని. వివేక్ పోయినప్పుడు ఇంకా మనం కూడా పోవాలి చూద్దాం, గంట లోపలికి ఏదో ఉంది కదా అని.
సో వివేక్ పోయినాడేటువంటి స్ఫూర్తితో పోతున్నాము. ఆ వివేక్ కనిపించలే, ఎవరు కనిపించలే, డెడ్ ఎండ్ వచ్చేసింది. ఒక గాజు లాగా ఒక ఆకారం ఉంది, ఇంకా ఆ నుంచి ఎక్కడ పోయి కాలే, ఆ నుంచి వచ్చేసినాం. మొత్తమే మళ్ళీ కష్టపడి ఎంత కష్టపడి లోపలికి పోతామో అదే కష్టపడి బయటికి రావాలా. బయటకు వచ్చి చూస్తే తీరిక భోజనాలు వడ్డించుకుంటూ కూర్చున్నాడు బయట. తర్వాత తెలిసింది ఏంటంటే, అంటే మనిషికి ఏంటంటే తెలుసుకోవాలా ఏదన్నా కానీ అతను పోతున్నాడు, మనం ఎందుకు పోకూడదని ఆలోచనతోనే కొత్త దారులు వెళ్తాం. మనకు ఈ భారతదేశం గురించి బయట ప్రపంచానికి ఎట్లా తెలిసింది? ఒక మెగస్తీనిస్ ఇండికా రాసినటువంటి ఆయన రాసినటువంటి ఒక ఇండియా గ్రంథాన్ని, ఆయన ఒక గ్రీకు రాయబారిగా సెల్యూకస్ రాయబారిగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన గ్రంథస్థం చేశాడు కాబట్టి దాన్ని చదివి తెలుసుకున్నారు. అలాగనే మనం ఈ పర్షియన్ యాత్రికులు ఇబ్న్ బట్టూటా కావచ్చు, అబ్దుల్ రజాక్ కానీ, అబ్దుల్ రజాక్ గారు అంత అద్భుతంగా ఆయన విజయనగర వైభవం గురించి రాశాడు కాబట్టి ఇప్పుడు మనకు ఆ సంస్కృతి ఇంత ఏదని మనకు బాగా తెలుస్తూ ఉంది. సరే, మన వాళ్ళు కూడా గ్రంథస్థం చేశారు, బట్ బయట ప్రపంచానికి అబ్దుల్ రజాక్ గారి ద్వారా తెలిసింది. అట్లనే ఒకటి ఏంటంటే, ఈమె గురించి చెప్పాలి. మహిళా యాత్రికుల్లో ఈ మధ్యకాలంలో మన స్వర్ణకిలారి గారు సంపాదకత్వంలో మనం చూసాము ఒకటి ఇంతియానం అని చెప్పేసి, నిజంగా అపూర్వం అనిపించింది. అంటే కొత్తదనంగా ఇప్పుడు మహిళలు కూడా వాళ్ళ యాత్ర అనుభవాలు అంటే వాళ్ళ దృష్టికోణంలో, మొగళ్ళు మనం పోయి ఏదో రాసేది వేరు, వాళ్ళ దృష్టికోణంలో రాసేది వేరు, అంత విచిత్రం. కానీ అటువంటి యాత్రికురాలు ఇడా పిఫర్ అని, ఆమె ఆశలు చాలా చదివాను నేను. ఇడా పిఫర్ అని యూరోపియన్ యాత్రికురాలు ఉంది, ఆమె ఆస్ట్రియా అనుకుంటా. ఆమె రాసినటువంటి ఒక వ్యాసం ద్వారా, అంటే ఆమె యాత్రానుభవం ద్వారా మొత్తం ప్రపంచానికి ఈ మడగాస్కర్లో ఉన్నటువంటి ఒక రాజరిక వ్యవస్థ, రాణి రణవలోన అనేటువంటి ఒక క్రూరమైనటువంటి రాణి గురించి తెలిసింది ప్రపంచానికి. ఆమె ఎంత రాణి అంటే మామూలుగా ఎట్లా కాదు, మనము ఏ రకంగా అది టపాసులు కలుస్తాం చూడ, ఆమె ఎవరినో టపాసులు మనం ఎందుకు కలుస్తామండి దీపావళికి? నరకాసుని వద్ద, అంటే నరకాసురుణ్ణి అది నిజంగా నరకాసు పాత్ర ఉండిందో లేదో కల్పిత కాదో మనకు అనవసరం, కానీ ఇప్పుడు కూడా మనం టపాసు కాదు. ఎందుకు? నరకాసు అనే వాడిని చంపి మనకేదో ప్రపంచానికి మంచి జరిగిందని. సో ఈ రణవలన అనే ఆమె మరణం చనిపోయిన రోజును యూరోప్లో ఇప్పుడు మనం దీపావళి ఎట్లా జరుపుకుంటామో అట్లా జరుపుకుంటారు. ఆ చరిత్ర ఎట్లా తెలిసిందంటే, అంటే అంత క్రూరమైనటువంటి ఒక రాణి ఉండింది మడగాస్కర్లో అనేటువంటి చరిత్ర ఎట్లా తెలిసిందంటే, ఈమె ఇడా పిఫర్ అనేటువంటి ఒక మహిళా ద్వారా తెలిసింది. అంటే ఆమె ఆ యాత్రికులు, అది మీరు ఆమె ఇడా పిఫర్ గురించి గూగుల్లో కూడా మీరు వెతకండి, మీకు తెలుస్తుంది. నేను కూడా ఆ రాణి రణవల గురించి 2-3 పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాను. సో ఇప్పటికే నేను మాట్లాడడం ఎక్కువైపోయింది. ముగింపుకి ఏంటంటే, ఒక మనిషికి ఎవరికైనా సరే కొత్తది ఏదో తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటేనే మనము ఎక్కడికైనా యాత్రలు చేస్తాము. ఆ యాత్రలు అనుభవరూపంగా రాస్తేనే అది బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఒక లంకమాల గురించి నాకు ఇంతవరకు తెలిసింది, అంటే మన వివేక్ రాసేంతవరకు కూడా నాకు లంకమాల అంటే కలిమికోటికి అభయారణ్యము అని తప్ప నాకు వేరే తెలియదు వాస్తవంగా. కేవలం ఆ అబ్బాయి రాసిన తర్వాతనే లంకమల్లో ఇట్లా ఉంది, అట్లా ఇన్ని రకాల మనం బయట ప్రపంచం గుర్తించిన యానాదులు, బయట ప్రపంచం గుర్తించిన కొన్ని స్టిల్ ట్రైబల్స్, కొంత కల్చర్స్ ఈ రకంగా ఉన్నాయి అని, లేకుంటే బ్యాక్ వాటర్స్లో ఇంకా ఇప్పటికీ ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అబ్బాయి రాసినటువంటి ఈ కథనాల వల్ల తెలుస్తుంది. కాబట్టి నిజంగా వివేక్, నువ్వు రాబోయే సమాజానికి, ముఖ్యంగా మన సాహితీ లోకానికి ఒక కొత్త ట్రెండ్ సృష్టించినావు. నీకు మంచి జరిగాక నీ పుస్తకం ఖచ్చితంగా అద్భుతంగా ముందుకు పోతుంది. మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తాము. మనం అందరం కూడా ఈ పుస్తకం చదివి రివ్యూలు రాయాలని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు.